నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. మండలంలోని కలివెలపాలెం గ్రామంలో 1,10,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు మరియు 3-ఫేజ్ కరెంటు పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. విశేషం ఏమిటంటే శిలాఫలకాల దగ్గర ఆర్భాటాలు చేయకుండా గ్రామానికి చెందిన సామాన్య ప్రజల చేతుల మీదుగానే ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే 3-ఫేజ్ కరెంట్ లేదో ఆ గ్రామాల్లో అక్కడంతా కూడా 3-ఫేజ్ కరెంట్ ఇవ్వాలా, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలా అన్న ఆలోచనతో కోట్లాది రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనులు పూర్తి చేసుకున్నాం. రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం 3-ఫేజ్ కరెంటు విషయంలో 1వ స్థానంలో ఉంది. దీనికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కరెంటు అధికారులు, సహకరించిన కాంట్రాక్టర్లు, ఎక్కడికక్కడ స్థానిక నాయకులు ఆ అధికారులకి, కాంట్రాక్టర్లకి ఒక భరోసా ఇచ్చి పూర్తి చేసిన విధానం. ఈరోజు యొక్క 1,10,00,000 రూపాయల వ్యయంతో కలివెలపాలెం గ్రామంలో ఈ యొక్క 3-ఫేజ్ కరెంటు పనులు ప్రారంభోత్సవం, అదేవిధంగా 10 లక్షల రూపాయలతో నిర్మించుకున్న సిమెంట్ రోడ్డుకి ప్రారంభోత్సవం. ఇంతేకాకుండా కలివెలపాలెం గ్రామానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా, ఒక రకంగా చెప్పాలంటే గ్రామం పుట్టినప్పటి నుంచి శ్మశానం సమస్య, ఆ యొక్క శ్మశానం చుట్టూ ఖాళీగూడ కట్టాలని గ్రామస్తుల చిరకాల కోరిక, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా చిరకాల కోరిక. దానిని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చుట్టూ కూడా గోడ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇంకా కూడా ఒక పక్క గోడ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. నిధులు అవకాశం దొరికిన వెంటనే దానికి కూడా నిధులు విడుదల చేస్తానని చెప్పని, అది కూడా వీలైనంత త్వరగా చేస్తానని చెప్పని మీ అందరి సమక్షంలో మాట ఇస్తూ ఉన్నా. అంతేకాకుండా ఏదైతే ఆ శ్మశానం లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో అంతా ఎగుడు దిగుడుతో ఆ యొక్క ఎవరైనా మరణించినప్పుడు వారి ఆ యొక్క అంతిమ సంస్కారాలు చేయాలంటే ఆ యొక్క పరిస్థితుల్లో ఎక్కడైతే ఆ ఎగుడు దిగుడు దానికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క శ్మశానాన్ని ఒక అందమైన, సుందరమైన శ్మశాన వాటికగా పూర్తి చేసేందుకు అక్కడ నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఆ నిధులు సరిపోతే సంతోషం, చాలకుంటే అదనంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నిధులు శాంక్షన్ చేస్తానని, ఈ విడుదలైనటువంటి నిధులతో ఆ యొక్క శ్మశానంలో ఒక పక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలకి అవకాశాలకి, అవసరాలు తీరేటట్టు ఆ యొక్క నిర్మాణాలని పూర్తి చేయాలని చెప్పని, ఆ పనులు పూర్తి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా. అది త్వరలోనే దానికి కూడా ప్రారంభిస్తామని చెప్పని తెలియజేస్తూ, నా దృష్టిలో శ్మశాన వాటికలంటే మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. ఎవరికి కూడా ఈ యొక్క జీవితం శాశ్వతం కాదు. మరణించిన తర్వాత ఈనాడు మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, లేదా మనం కావచ్చు, రేపటి రోజు ఏదో ఒక రోజు మనం అందరం కూడా ఆ శ్మశానాల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే ప్రాంతాలు. ఆ యొక్క శ్మశాన వాటికలు ప్రజలకి మేలు చేసేటట్టు, ప్రజల అవసరాలు తీర్చే ఉండాలని చెప్పని దాదాపు 12 ఏళ్లుగా, ఈనాడు కాదు, మొట్టమొదట 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా దాతల సహకారంతో, అధికారుల సహకారంతో, ప్రభుత్వాల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ శ్మశాన వాటికల్ని అందంగా, సుందరంగా, అన్ని రకాల వస్తువులతో తీర్చిదిద్దేదానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఎన్నికలు లేవు, మరో 3.5 సంవత్సరం దాకా ఎన్నికలు రావు. ఈ యొక్క ఎన్నికలు లేని వేళ ఈ యొక్క గ్రామాల్లో కానీ, నగరాల్లో కానీ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకు అతీతంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనుల సాధన కోసం ఏదైతే ఆ యొక్క ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే విషయంలో అన్ని రకాల కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పని, ఎన్నికలు వచ్చిన వేళ ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి జెండాలు వారి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేయచ్చు. ఎన్నికలు లేని వేళ ఆ యొక్క ప్రాంతాల్లో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే విధంగా, ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పనిచేసే విధంగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దానికి అందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పని కూడా కోరుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగని అభివృద్ధి, చరిత్ర చూడని అభివృద్ధి,
ఇన్ని అభివృద్ధి పనులు ఈరోజు సాధిస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీరందరి ఆశీస్సులతో, అదేవిధంగా జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు కూడా, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బేదార రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరూ కూడా అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ అభివృద్ధిని రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తామని, అంతిమంగా నా లక్ష్యం, నా ఆలోచన, ఆకాంక్ష ఒకటే, అభివృద్ధి విషయంలో ఏదైతే రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శంగా నిలిచే విధంగా ముందుకు సాగే విధానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పిన కూడా మాట ఇస్తూ, నా దృష్టిలో ఓ ఎమ్మెల్యే అంటే ఎన్నికలప్పుడు 5 ఏళ్లకోసారి ఓటు కోసం వచ్చే నాయకుడు కాదు. శాసనసభ్యుడు అంటే ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎన్నికల వేళ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడో అదేవిధంగా 5 సంవత్సరాలు అందుబాటులో ఉండాలా. ఎవరు ఫోన్ చేసినా స్పందించాలా, ఎవరు ఏ పని చెప్పినా చేతనైతే చేయాలా, చేత కాకుంటే చేత కాదని చెప్పాలా, అంతిమంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలా అనే లక్ష్యంతో 12 ఏళ్లుగా పనిచేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా అటు తెలుగుదేశం పార్టీ కూటమికి, స్థానిక శాసనసభ్యుడిగా నాకు, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అందరికీ ఉండాలని